ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆ గ్రామంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. రెండవ మాటగా ఎఫ్రాతా. ఎఫ్రాతా అనగా విధేయత. విధేయత బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ క్రీస్తు పుట్టిక సందర్భంగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎక్కువ ధ్యానం చేసే అంశాలు ఏంటంటే యేసుక్రీస్తు వారి వంశవాళ్ళు కానీ ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ వారందరి గురించి మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు వారందరినీ దేవుడు ఎన్నుకోవడానికి వాడుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వారు దేవునికి విధేయత చూపించిన వ్యక్తులుగా మనకు కనబడతారు. యోసేపు ఏమండి నీతిమంతుడైన అలాంటి ఆయన దేవుని దూత స్వప్నములో ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినప్పుడు దేవుని గురించిన వార్త, దేవుని గురించిన సత్యాలు ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన తన జీవితంలో అది చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అందించిన వార్తకు విధేయత చూపించాడు. నీతిమంతుడు అని ఎవరినని వారు తినాలంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తుల్ని నీతిమంతులుగా ఎంచేవారు. ఈ రోజుల్లో మనకున్న ధర్మశాస్త్రం ఏంటంటే మన భారత రాజ్యాంగం మనకి ఇవ్వబడిన ఒక ధర్మశాస్త్రం లాంటిది. దాన్ని ఎవరైనా వ్యతిరేకించిన, ఉల్లంఘించిన, కాదన్న దానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా ఏమంటే కొన్నిసార్లు కొన్ని మా హక్కులు లాక్కున్నారు, కొన్ని ఉద్యమాలు చేపడతా ఉంటారు. ఇది మా హక్కు, ఎస్సీలకున్న రిజర్వేషన్ ఇది, లేకపోతే ఇది మాకు కావాలి, ఇది రాజ్యాంగంలో రాయబడింది, ఇలా ఎదురు తిరుగుతూ ఉంటారు. అలానే ఆనాటి దినాల్లో కూడా ధర్మశాస్త్రం అంటే ఒక రాజ్యాంగం లాంటిది, రాజ్యాంగం కంటే కూడా ఎక్కువ. ఆ రాజ్యాంగానికి లోబడి ఆ ధర్మశాస్త్రానికి అనుసరిస్తూ వెంబడిస్తూ ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించే వ్యక్తి యోసేపు. సమాజము చేత పేరు సంపాదించుకున్నాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలాంటి వ్యక్తికి స్వప్నములో దూత ప్రత్యక్షమై చెప్తా ఉంది, ఇదిగో నీవు నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నీవే నీతిమంతుడు అనుకుంటున్నావు, నీవే పరిశుద్ధుడు అనుకుంటున్నావు, నీవే మంచోడు అనుకుంటున్నావు. లేదు, నీ భార్య నీకంటే నీతిమంతురాలు, నీ భార్య నీకంటే మంచిది. నీ భార్యని ఎవరు కోరుకున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ భార్య ద్వారా దేవుడు జరిగించబోతామని ఈ భూలోకంలో. ఈ మాటలని స్వప్నముందు ప్రత్యక్షమై దూత యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు చేసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? విధేయత చూపించాడు, లోబడ్డాడు, ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు యోసేపు. మరియమ్మ గారు కూడా అంతే, గొల్లలు అంతే, ఎవరైనా అంతే. వారందరూ తన జీవితంలో చూపించింది ఏంటంటే విధేయత, లోబడటం, దేవుడు చెప్పిన పని చేయటం. ఈరోజు సేవకులుగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతమంది విధేయత కలిగి ఉంటున్నారు? ఇళ్లలో, ఇంట్లో భార్యలు ఎంతమంది విధేయత చూపిస్తున్నారు, లోబడుతున్నారు, ప్రేమిస్తున్నారు?